సాయి కృష్ణని చంపేశాడని సీఐ సస్పెన్షన్. పెద్దల ప్రోత్సాహంతోనే పోలీసులు రెచ్చిపోతున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న జగన్. సాయి కృష్ణ ఎపిసోడ్ పై విచారణ జరుగుతోంది. దర్యాప్తు నివేదికొచ్చాక ఏం జరిగిందో తెలుస్తుంది. హోంమంత్రి అనిత కామెంట్స్. కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో ఆరోపణ. గత నెల 21న ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్. నాగరాజే కారణమంటూ సెల్ఫీ వీడియో. ఏపీ గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు. డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణకి విన్నపం. సాయి కృష్ణ ఘటనలో బాధ్యుల అరెస్ట్ కి డిమాండ్. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో ఈడీ దూకుడు. మాజీ మంత్రి కారుమూరికి ఈడీ నోటీసులు. కారుమూరి సునీల్ కు 14 రోజుల రిమాండ్. ఫ్యూచర్ లేని వాళ్లే ఫ్యూచర్ కు అడ్డుపడుతున్నారు. ఎవరంతా ఆపినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. హైడ్రా పేదల జోలికి వెళ్లదన్న సీఎం రేవంత్. ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదల. ఇక పేపర్లెస్ గా కేబినెట్ సమావేశాల నిర్వహణ. బీబీజీ రామ్జీ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలి. వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాలు వేయాలి. కేంద్రం ఇవ్వాల్సిన యూరియా ఇవ్వడం లేదన్న తుమ్మల. షబీర్ అలీకి మరోసారి పిలుపు. 21న క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశం. వివాదంపై విచారణ కొనసాగుతోందన్న మల్లు రవి. గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది? ఆధారాలతో సహా బయటపెట్టాలి. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్. ఆక్వా రైతుల సమస్యపై చంద్రబాబు సమీక్ష. ఫీడ్ ధరలు తగ్గించేందుకు తయారీదారులు అంగీకారం. కేజీకి 4 రూపాయలు తగ్గనున్న ఆక్వా ఫీడ్ ధరలు. సునీల్ నాయక్ తక్షణం సరెండర్ కావాలి. ఎంపీపై టార్చర్ ఆరోపణలు తీవ్రమైనవి. ముందస్తు బెయిల్ రక్షణ ఇవ్వకూడదన్న హైకోర్టు. అల్లూరి జిల్లా గిరిజనుల నిరసన. బాక్సైట్ సర్వేకొచ్చిన వారిని అడ్డుకున్న గిరిజనులు. గ్రామ సభ అనుమతి తీసుకోవాలని సూచన. రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు. 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ముస్సోరిలో రాధా గాయత్రి మృతిపై అనుమానాలు. అల్లుడే హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపణ. సమగ్ర దర్యాప్తు జరిపించాలని విశాఖ సిపికి ఫిర్యాదు. కడప జిల్లాలో మానవ అక్రమ రవాణా. వెట్టి చాకిరీ నుంచి 11 మందికి విముక్తి. 7 ఏజెంట్ల అరెస్ట్. ఒడిశాలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ దూకుడు. 80 కిలోమీటర్ల పాటు గంజాయి స్మగ్లర్ల వేట. బలిమెల నుంచి జైపూర్ వరకు కొనసాగిన చేస్. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే ప్లకార్డుల ప్రదర్శన. మహిళలకు భద్రత లేదన్న ఉదయనిధి. స్పీకర్ ను కలిసిన ఉద్ధవ్ వర్గం రెబల్ ఎంపీలు. ప్రత్యేక వర్గంగా గుర్తించాలని 6 ఎంపీల వినతి. అర్హత అనర్హత వేటు వేయాలన్న సంజయ్ రౌత్. భోపాల్లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై నిరసన. తమ పోరాటం కొనసాగుతుందన్న మీనాక్షి. నీట్ రీ ఎగ్జామ్ పై ధర్మేంద్ర ప్రధాన్ అత్యున్నత సమీక్ష. హాజరైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు. ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు. ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ కి షాక్. తాత్కాలిక బ్యాన్ కి హైకోర్టు సమర్థన. హిమాచల్ చంబాలో ఘోర ప్రమాదం. లోయలో పడ్డ కారు 7 మృతి. మృతుల్లో 4 మహిళలు, 2 చిన్నారులు.